మారమ్మ తల్లి మరియు స్వప్నమ్మ తల్లిని ఇద్దరు కూడా అమ్మవారిని గ్రామ దేవతలుగా పూజించే వాళ్ళం. గతంలో మేము చిన్నపిల్లలకు ఇక్కడ అమ్మవారి గుడి వెనకాల వేప చెట్టు ఉంది, అక్కడ చిన్న చిన్న రాళ్ళగా పెట్టుకొని పెద్దవాళ్ళందరూ పూజించేవాళ్ళు. నిత్యం జనాలు వచ్చి భక్తులందరూ వచ్చేవారు. కాలక్రమేణి అమ్మవారి సత్యం వల్ల గుడి ఇంప్రూవ్మెంట్ కావడం, అలానే మననే చూశారు కదా ఉత్సవాలలో భాగంగా స్వప్నమ్మ తల్లిని కూడా చాలా అద్భుతంగా కొల్లకుండా పెద్దలందరూ కలిసి ఆ గుడిని కూడా నిర్మించుకోవడం జరిగింది. అలానే మన మారమ్మ తల్లికి కూడా ప్రతి ఏటా చాలా ఉత్సవాలు జరుగుతుంటాం. అందులో భాగంగా 10వ వార్షికోత్సవంలో భాగంగా ప్రత్యేకంగా అమ్మవారిని అలంకరణ చేసిన ఘనత కొల్లకొండ గ్రామస్తులకి. ముఖ్యంగా ఇక్కడ పూజలు అందిస్తున్నటువంటి మంజునాథ్ చాలా శ్రమిస్తూ అమ్మవారికి 2 రోజుల ముందు నుంచి కూడా ఈ అలంకరణ చేసి చాలా అద్భుతంగా చేశాడు. పూజలు కూడా చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. అమ్మవారి కూడా కృపా కటాక్షాలు కొల్లకొండ గ్రామం పైన ఉండాలని మరీ కోరుకుంటూ, ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన హిందూ టుడే పేజీని ఫాలో చేసుకోండి.